హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషితా కిచెన్ స్పెషల్. మనం ఇవాళ నిషితా కిచెన్ స్పెషల్లో ఏం చేసుకోబోతున్నామో చూద్దామా. తెలగపిండి ఫ్రెండ్స్, నేను తెలగపిండి ఫ్రై చేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. నేను దీంతో 2 కప్స్ తీసుకున్నాను. దాంట్లోకి ఏమేమి వేసుకోవాలో ఒకటొకటిగా వేసుకుందాం. మనం వెల్లుల్లిపాయలు ఫీల్ తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ ఫ్రై చాలా బాగా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. మనం తెలగపిండిని కుక్ చేసుకోవాలి ముందు. దానికోసం నేను వాటర్ వేసుకొని అందులో నేను తీసుకున్న 2 కప్స్ తెలగపిండి వేసాను. తర్వాత మనం అందులోని ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకొని దాన్ని చక్కగా కలుపుకోవాలి. అందులోనే చూసారా, నేను ఇలాగా కలుపుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని దీన్ని శుభ్రంగా కుక్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. దాని మీద పక్కన కళాయి పెట్టుకొని మనం మిగిలినవి స్టార్ట్ చేద్దాం. కళాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కింది కదా, మనం ముందుగా పీల్ తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, దానికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. పక్కన నేను స్టీల్ గిన్నెలో పెట్టాను ఫ్రెండ్స్. స్టీల్ గిన్నెలో పెట్టకండి, కొంచెం దలసరిగా ఉన్న గిన్నెలో పెట్టుకుంటే మనం ఇలా చెక్ చేసుకుంటే మనకి తెలగపిండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తం నేను ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని దగ్గరగా మొత్తం మనం వేసాం కదా వెల్లుల్లిపాయలు, అందులో మొత్తం కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూస్తే మనకి వెల్లుల్లిపాయలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. మనకి ఫ్రై రెడీ అయిపోయింది. తెలగపిండి ఫ్రై చూసారా ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాలాగే మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.